వెల్కమ్ టు సత్యసాయి హిందీ డిఎస్సి విజయనగరం. ఈరోజు మనం భాషా శిక్షణలో ఒక టాపిక్ని చూద్దామా. మరి ఖచ్చితంగా బిట్ వస్తుంది ఇందులోంచి. మరి ఇందులోంచి బిట్టు లేకుండా టెట్ కానీ డిఎస్సి పేపర్ కానీ ఉండదమ్మా. మరి చాలా ఈజీ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఆ టాపిక్ ఏంటనేది ఒకసారి చూద్దామమ్మా. ఓకేనమ్మా. మరి అధ్యాపక్ शिक्षण कार्य को अपने शिक्षण कार्य को प्रभावी बनाने के लिए मुख्य रूप से 2 प्रकार के साधनों को अपनाते हैं. 2 రకాల సాధనాలను వాడతాడని. అవేంటి అంటే ఒకటి మౌఖిక సాధన్, రెండోది దృశ్య శ్రవ్య సాధన్ అని 2 రకాల సాధనాలను వాడతాడని. అయితే మౌఖిక సాధన్ క్యా హై? మౌఖిక సాధన అంటే ఏంటి? ఇందులో ఏమొస్తుంది అంటే ప్రశ్న అనేది మాత్రం వస్తుందండి. ఓకేనమ్మా, ప్రశ్న. మరి దృశ్య శ్రవ్య సాధన్ లేదా దృశ్య శ్రవ్య ఉపకరణాలు ఏంటంటే వస్తాయో చూద్దాం. ఒకటి పాఠ్యపుస్తక్. ఏంటమ్మది? ఒకటోది పాఠ్యపుస్తక్. నెక్స్ట్ శ్యాంపట్ట. నెక్స్ట్ మూడోది వైట్ బోర్డ్. నాలుగోది చిత్ర. ఐదోది చిత్రదర్శక్. నెక్స్ట్ అలాగే ఆరోది చలచిత్ర. ఏడోది నభవాని. నెక్స్ట్ దూరదర్శన్ అమ్మ. ఎనిమిదవది దూరదర్శన్. 9 సీతావాద్య. 10వది ధ్వనిలేఖ్. 11వది ప్రశిక్షణ యంత్ర. ఇదమ్మా. ఈ విధంగా మనకి 11 దృశ్య శ్రవ్య సాధనాలు ఉన్నాయి. అయితే ఇందులో మౌఖిక సాధన అంటే ప్రశ్న అంటే ఏంటి? ప్రశ్న క్యూ పూछे जाते हैं, प्रश्नों के प्रकार और प्रश्न के अच्छी प्रश्न के गुण అనేది అక్కడ చెప్పుకుంటామా. లేకపోతే దృశ్య और శ్రవ్య సాధన అంటే దృశ్య సాధనాలు లాంటి శ్రవ్య సాధనం ఏంటి? ఇందులోంచి అడిగేస్తాడమ్మా మనకు బిట్టు. చూడండి, పాఠ్య పుస్తక అనేది దృశ్య సాధన, శ్రవ్య సాధన. దృశ్య సాధనమ్మా. శ్యాంపట్ దృశ్య సాధనమ్మా. వైట్ బోర్డు దృశ్య సాధన. వైట్ బోర్డు అంటే అర్థం ఏంటి అంటే ఓ చిన్న బోర్డు ఉంటుంది, ఇలాంటి బోర్డు ఉంటుంది, దాని మీద మఖమల్ క్లాత్ ఉంటుంది. దాని మీద అవసరమైనప్పుడు మనం పిన్స్తోని పేపర్స్ని గుచ్చి అవసరం అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తాం. ఏం లేదమ్మా, మన స్కూల్స్లో ఏమని చూస్తే నోటీస్ బోర్డులు, ఫొటోస్ గట్టా పిన్ చేస్తుంటారు కదా, అది ఆ విధంగా ఉంటుంది. చిత్ర అంటే మనకు తెలుసు, చిత్రాలు. నెక్స్ట్ చిత్రదర్శక్ అంటే చిన్న బొమ్మలు. ఇక్కడ పిల్లవాడికి ఇక్కడ చిన్న బొమ్మ వేసి చూపించాలి, లాస్ట్ పిల్లవాడికి కనిపించింది, అందుకని దాన్ని పెద్ద ఆకారంలో చేసి చూపిస్తాం, దాన్నే చిత్రదర్శక్ అంటాం. ఇది కూడా దృశ్య సాధనే, మాటలు ఉండవండి ఇక్కడ. నెక్స్ట్ చలచిత్రలో దోనో విధాన होता है, దృశ్య और శ్రవ్య దోనో విధాన होता है. కాబట్టి అధిక ప్రభావశాలి సాధన హై, ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండేటువంటి సాధనం ఏంటి అంటే మరి చలచిత్ర. నభవాని అనేది కేవలం వినిపిస్తుందండి, కేవలం శ్రవ్య సాధన మాత్రమే. దూరదర్శన్ మళ్ళీ మరి దోనో విధాన होता है, దృశ్య और శ్రవ్య దోనో విధాన होता है. గత మన డిఎస్సిలో దీనికి సంబంధించినటువంటి బిట్ ఇచ్చాడు. దూరదర్శన్కే మహత్వకే బారేమే ఎవరు చెప్పారు అని అంటే మరి గరీబ్ రిచ్ అండి. గరీబ్ రిచ్ అనేవాడు చెప్పాడు, గుర్తుంచుకోండి. గరీబ్ రిచ్, దూరదర్శన్ అనేది పేదవాడికి, రిచ్ గరీబ్ రిచ్ అండి. గరీబ్ పేదవాడు, పెద్దవాడు అందరిలో దూరదర్శన్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. సీతావాద్య అంటే మరి గ్రామోఫోన్ అంటాం. సీతావాద్య అంటే పాటలు వింటాం, కేవలం వినపడేది మాత్రమే, కనిపించదండి. అంటే చిన్న బాకా ఉంటుంది, దాని మీద రికార్డ్ అనేది ఎలాగా తిరుగుతూ ఉంటుంది, దాన్ని సీతావాద్య అని అంటాం. ధ్వనిలేఖ అంటే టేప్ రికార్డర్ అండి, ఇది కూడా శ్రవ్య మాత్రమే.
నెక్స్ట్ ప్రశిక్షణ యంత్ర, ఇది దృశ్య మాత్రమే, అక్కడ మాటలు ఉండవండి, కేవలం ప్రశిక్షణ యంత్రంలో దృశ్య సాధన అని అంటాం. అయితే నిమ్నమేసే దృశ్య ఎవరు శ్రవ్య దోనో విధానోతాహ అని అంటాడు. రెండు విధానాలు ఉండేది ఏది అంటే, ఒకటి చలచిత్ర, రెండోది దూరదర్శనం. కేవల శ్రవ్య సాధన క్యా అని అంటాడు. శ్రవ్య సాధనాలు అంటే నభవాణి శ్రవ్య సాధనం, సీతావాద్య శ్రవ్య సాధనం, ధ్వనిలేఖ శ్రవ్య సాధనం, ఆ మూడు శ్రవ్య సాధనాలు అవుతాయండి. మరి దృశ్య సాధన క్యా క్యా అంటే పాఠ్యపుస్తక, శ్యాంపట్, ఫైల్ట్ బోర్డు, చిత్రదర్శక్, నెక్స్ట్ అలాగే సీతావాద్య, ప్రశిక్షణ యంత్రం, ఇవన్నీ కూడా దృశ్య సాధనాలండి. ఓకేనమ్మా, ఇది ఈ విధంగా మనం చెప్పచ్చు. అయితే ఇందులోని ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం ఉంటుందండి. పాఠ్యపుస్తక్ सबसे प्राचीन साधन है లేదా सबसे पुराना साधन है ఏదమ్మా पाठ्यपुस्तक सबसे पुराना साधन है पाठ्यपुस्तक. श्यामपट మరి श्यामपट सभी जगहों में इसका बोला बाला है అని అంటాడు. దీని తాలూకు విషయం सभी जगहों में इसका बोला बाला है, इसके बिना कक्षा गुरु को మరి कल्पना नहीं की जा सकती है అని చెప్పంట. फाइल्ट बोर्ड एक महत्वपूर्ण साधन है, भाषा शिक्षण में एक महत्वपूर्ण साधन है फल्ट बोर्ड. నెక్స్ట్ చిత్ర ఇస్కా స్థాన్ ఊంచా హై, ఇవన్నీ కూడా ట్యాగ్ లైన్లు అండి, దానికి ఉండేటువంటి ఒక విశేషణం. ఇస్కా స్థాన్ ఊంచా హై, భాషాకి శిక్షామే చిత్రం కా స్థాన్ ఊంచా హై. చిత్రాలు ఇళ్లలోనే ఎక్కడ ఉంటాయండి, పైన ఉంటాయో కింద ఉంటాయి, కాబట్టి ఎప్పుడు పైన ఉంటాయండి. చిత్రం కా స్థాన్ ఊంచా హై. చిత్రదర్శక్ అండి, మరి చిత్రదర్శకులో మనం ఏం చెప్పచ్చు అంటే అండి, ఇస్కా మూల్య మహంగా హై, అంటే కొంచెం ఇస్కా మూల్య అధిక హోతా హై, దీని తాలూకు కాస్ట్ ఎక్కువ అవుతుందండి. చిత్రదర్శక్ అని ఇస్కా మూల్య అధిక హోతా హై, దీని కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందండి. ఓకేనా. చలచిత్ర ఇదేంటి అంటే సబ్సే మహంగా సాధన హై, అన్నిటికన్నా కాస్ట్లీ అండి, సినిమా కదా కాబట్టి సబ్సే మహంగా సాధన హై. నభవాణిలో శుద్ధ భాష, చాలా విశేషణాలు ఉన్నాయండి. శుద్ధ భాషాక ప్రయోగ హోతా హై ఎందులో అండి, నభవాణి సే అధిక ప్రభావశాలి సాధన హై దూరదర్శన్, అంతే అక్కడ. నెక్స్ట్ సీతావాద్యలోని మరి సబ్సే సస్తా సాధన హై. సబ్సే సస్తా సాధన్ క్యా హై అంటే అండి సీతావాద్య, అన్ని సాల వస్తాయండి. సబ్సే సస్తా సాధన్ క్యా హై సీతావాద్య, సబ్సే అన్ని సాలే మొదటి పదాల్లో सबसे सस्ता साधन है सीतावाद्य. నెక్స్ట్ జైసే ధ్వని లేఖ అనేది जैसे वार्तालाप होता रहता है లేదా భాషణ होता रहता है वैसे ही टेप पर अंकित किया जा सकता है. ఎందులో అంటమ్మా ध्वनि लेख. प्रशिक्षण यंत्रलोनी दंड और पुरस्कार का सिद्धांत कार्य करती है. यह बालकों का समय बचाने का एकमात्र సాధన హై అని ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్యాగ్ లైన్ మనం చెప్పుకోవచ్చమ్మా. ఓకేనా. మరి ఇక్కడ ప్రశ్నకు సంబంధించి చెప్పామనుకోండి, ప్రశ్నకు సంబంధించి ఏమొస్తుందంటే మరి ఇస్కే ద్వారా ఛాత్రోం సే సంపర్క స్థాపిత కియా జా సక్తా హై, పిల్లవాడితో అని ర్యాపో మెయింటైన్ చేయొచ్చు. దేని ద్వారా అంటే అండి ప్రశ్న పూచనేకే ద్వారా అని చెప్పి అంటామమ్మా. అర్థమైందమ్మా. ఇది మొత్తం దృశ్య శ్రవ్య ఉపకరణాల్లో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మా. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తా అంటే ప్రశ్న అంటే ఏంటి, ప్రశ్న తాలూకు గొప్పతనం, నెక్స్ట్ ప్రకారు ప్రశ్నకే ప్రకారు, నెక్స్ట్ అచ్చి ప్రశ్నకే గున్, నెక్స్ట్ వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటామమ్మా.